నా పేరు బిఎన్ మూర్తి, కాపు సేన గౌరవాధ్యక్షుడిని. ఈ 2024 ఎలక్షన్స్లో ఆల్ పార్టీస్ మా యొక్క కాపు కులానికి అన్యాయం చేస్తుందని చెప్పి మేము సభకు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే పార్టీలు ఉన్నాయో ఏ రకంగా కూడా ఇన్ని 26% ఉన్న కాపు కులస్తులకి ఏ రకంగా కూడా మాకు న్యాయం చేయట్లేదు. ఇదివరలో నెంబర్ ఆఫ్ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు కూడా 2 కాన్స్టిట్యున్సీ కాపులకి ఇచ్చేవారు. అది ఈరోజు మేము కాపు ఒక 90 రోజుల క్రితం కాపు కులస్తులు అందరం రాజ్యాధికారం గురించి అప్పటి వరకు పోరాడిన పరిస్థితుల్లో ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కాపు టికెట్ల గురించి పోరాడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. దీని మూల్యం ఏ పార్టీలు అయితే కాపులకి న్యాయం చేయలేదో ఆ పార్టీలు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని తెలియజేస్తున్నామండి. 10 లక్షల పైచీలకున్న కాపులకి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 5 లక్షల పైచీలకున్న కాపులకి ఒక్క సీటు కూడా తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. అలాగే అనకాపల్లి పార్లమెంటు ఇంతకుముందు గుడివాడ గురునాథరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాస్ గారు ఇలా చాలామంది ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆ సీట్ని కూడా కాపులకు అడుగుతున్నాం. ఈ 5 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అలా ఈ 5 జిల్లాల్లో ఒక్క పార్లమెంటుకి కూడా సీట్ ఇవ్వకపోవడం చాలా మమ్మల్ని బాధకి గురి చేస్తుంది. దీని పర్యవసనం ప్రతి పార్టీ చెల్లించుకుంటుందని సభను తెలియజేసుకుంటాం. మా కాపు సేన సంస్థ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదండి. ఓన్లీ కాపులు తప్పించి మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టోలో మా కాపు బీసీ సమస్యని ఎవరైతే పెడతారో వాళ్ళకి మా కాపులు అత్యధికంగా కాపులు అందరం కూడా ఓట్లు వేసి గెలిపించడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. ప్రతి పార్టీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ యొక్క మేనిఫెస్టోలో మా బీసీ సమస్యని, మా వెనుకబడిన ఉన్న ప్రజల్ని ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరినీ మంచి వృద్ధిలోకి తెచ్చేటట్టు ఏదైనా కానీ ప్యాకేజ్ లాంటిది మీరు కానీ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మా కాపులందరం కూడా ఆ పార్టీతో ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తాం.